హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి అన్నప్రాసన కోసం సింపుల్గా ఇంట్లోనే ఎలా డెకరేట్ చేసుకోవాలనేది పేపర్తో అయితే చూపిస్తున్నానండి. పేపర్ క్రాఫ్ట్స్ వచ్చేసి చూపిస్తున్నాను. ఇలా కలర్ పేపర్ తీసుకొని దీని మీద అయితే లెటర్స్లా రాసుకొని వీటిని కటింగ్ అయితే చేసుకున్నాను. మనం బర్త్డే డెకరేషన్లో హ్యాపీ బర్త్డే అని ఒక్కొక్క లెటర్ని మనము ఇలా థ్రెడ్కి ఎక్కించి అయితే డెకరేట్ చేసుకుంటాం కదా, అలాగే కలర్ పేపర్స్తో ఇలా షేప్స్ అయితే కట్ చేసుకొని వాటి మీద మనం ఇందాక లెటర్స్ రాసుకొని కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే పేస్ట్ చేశానండి. కట్ చేసుకొని వీటన్నిటిని ఆర్డర్ వైజ్గా పెట్టేసుకొని థ్రెడ్ సహాయంతో అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని అరేంజ్ చేసేసుకున్నాము. వీటిని చివర్లో ఈ చివర్లో డబల్ టేప్ పెట్టేసి గోడకైతే లాస్ట్లో వచ్చేసి అతికించుకోవడమే. ఫైనల్గా వచ్చేసి ఈ క్రాఫ్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా అయితే రెడీ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 క్రాఫ్ట్స్ అయితే ఇదే వీడియోలో కంటిన్యూ చేసామండి. ఈ డ్రాయింగ్స్ వచ్చేసి మా పాపతో అయితే వేయించాను. తను డ్రాయింగ్ చాలా చక్కగా వేస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. తన డ్రాయింగ్ ఎలా వేసిందో కమెంట్ చేయండి. అన్నప్రాసన రిలేటెడ్గా నేను గూగుల్లో ఇమేజెస్ అయితే చూపించి తనకి ఇలా డ్రాయింగ్ వేయని అయితే ఒకసారి చూపించి తీసేసాను. తను ఐడియా ప్రకారం తనైతే డ్రాయింగ్ వేసిందండి. ఈ డ్రాయింగ్స్ వచ్చేసి అన్నప్రాసన రిలేటెడ్ డ్రాయింగ్స్ అండి. అందుకే ఇదే వీడియోలో అయితే కంటిన్యూ చేస్తున్నాము. మొత్తం కంప్లీట్గా లాస్ట్గా ఎలా ఉంది, మేము ఫైనల్గా వచ్చేసి ఎలా చేసామనేది వీడియో చివరిలో అయితే చూపిస్తాను. సింపుల్గా ఇంట్లోనే ఇలా అయితే డెకరేట్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు డ్రాయింగ్ వేయడం రాదు అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసేసి ఆ పిక్స్ని అనేది ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవచ్చు అండి. వీడియోలో అయితే ఫైనల్గా మేము ఎలా వేసామనేది అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ డ్రాయింగ్స్ వచ్చేసి పేపర్ మీద అయితే వేసాం కదా, వీటిని అట్టాముక్కకైతే పేస్ట్ చేసాము. పేస్ట్ చేసేసి డిజైన్ షేప్ వచ్చేలాగా సైడ్లో వచ్చేసి డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసాము. అదంతా వీడియో చివరిలో అయితే ఉంటుందండి, లాస్ట్ వరకు చూడండి. అలా అట్టముక్కను షేప్ చేసి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి డబల్ టేప్ పెట్టేసి గోడకైతే అతికించేసుకోవడమే. హెవీగా అయితే డెకరేట్ చేయలేదండి. సింపుల్గా అన్నప్రాసన చేస్తున్నామని తెలియడానికి ఒక 2-3 క్రాఫ్ట్స్ అయితే చేసి పెట్టేసుకున్నామండి ఈజీగా. ఫైనల్గా ఇవి డ్రాయింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అవుట్లుక్ ఎలా ఉందనేది ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.